బీసీ లోకానికి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా, ఇప్పటి వరకు అప్డేట్? అన్న ఇప్పుడు న్యాయమే జరుగుతుంది, అన్యాయం బీసీలకు జరగదని తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, కోర్టుకు ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆయన గౌరవించాల్సిన బాధ్యత కోర్టుకున్నది. నిన్న వాళ్ళ వాదనలు విన్నారు, ప్రభుత్వం తరపున కూడా మా యొక్క సింఘవి గారు విన్నారు. ఇవాళ ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏజీ గారు చెప్పారు. కంప్లీట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ దేశంలో ఉన్నటువంటి జడ్జిమెంట్లకు సంబంధించిన రిలవెంట్ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో నేను చేసినటువంటి ఎందుకు చేయాల్సి వచ్చిందో వాటి స్థితిగతులు ఏంటి కూడా ఇవాళ కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ విన్న తర్వాత ఆయన ఎలాంటి ఈ రీజన్తో నేను స్టే ఇస్తున్నానని చెప్పలే, జస్ట్ స్టే అన్నారు అంతే మాత్రం వరకే. మిగతా విషయాలు వచ్చిన తర్వాత ఎందుకు అన్నది మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మూడో విషయం ఏంటంటే, ఇది టెంపరీగానే చూడాలి తప్ప శాశ్వతమైనటువంటి స్టే కాదు అన్నది గుర్తు చేస్తున్నా. వివరమైన ఒక సమస్య వచ్చినప్పుడు పంచాయతీ మన కాడికి వచ్చినప్పుడు ఇద్దరు వైపు వాదనలు వింటాం. విన్న తర్వాత వాళ్ళకు కూడా కొంత సమయం ఇస్తే వాటిని ఏమున్నాయి పూర్వపరాలు పరిష్కరించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో ఒక జడ్జిమెంట్ అనేది మనకు వస్తుంది. కాబట్టి 100% మనం చేసినటువంటి దాంట్లో న్యాయం ఉన్నది. పార్లమెంట్ అసెంబ్లీ సాక్షిగా ఇవాళ మనం చేసినటువంటి రెజల్యూషన్ని అన్ని పార్టీలు ఆమోదించినాయి. ఇంపీరికల్ డేటాలో మనం టెస్ట్ 3 టెస్టులో మనం పాస్ అయి ఉన్నాం. కాబట్టి ఇదే బేస్, ఆ బేస్ని ఈ కోర్టు కూడా గౌరవిస్తుందన్న నమ్మకం మాకున్నది. దీంట్లో అసలు ముద్దాయిలు ఎవరు అంటే బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు కేసేపిచ్చిరు. బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయకుండా దోషులుగా మిగిలిపోయినారు. ఈ రాష్ట్రంలో అవకాశం వచ్చినప్పుడు ఇంప్లీడ్ అవ్వాల్సినటువంటి అవసరం దగ్గర కూడా ఇంప్లీడ్ అవ్వలేదు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో అయినా దేశంలోనైనా ఒక ఇంపీరికల్ డేటా వచ్చిన తర్వాత ఏ జడ్జిమెంట్స్ రాలేదు. జడ్జిమెంట్ వస్తే మన రాష్ట్రమే ఫస్ట్ అవుతుంది. అందుకని ఇది హిస్టారికల్ డిసిషన్ అవుతుందని తెలియజేస్తున్నా. ఏది జరిగినప్పటికీ కూడా, ఏదైనప్పటికీ కూడా ఇంట్లో 4 బిడ్డలుంటే ఒక బిడ్డ వీక్గా ఉన్నప్పుడు, ఆర్థికంగా సామాజికంగా కొంత తన వెనుకబడి ఉంటే ఆ బిడ్డ ముందుకు రావడం కోసము తల్లి ఎన్నో పురుటు నొప్పులు అనుభవించి ఎన్నో చేస్తుంది. అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డల యొక్క స్థితిగతులను పెంచడం కోసం కూడా రేవంత్ రెడ్డి గారు దాని సపోర్టివ్ డాక్యుమెంట్ చేసి ఈ సమాజం ముందు పెట్టినారు. ఇది దాపరికం లేదు. ఇవాళ జరిగిన జడ్జిమెంట్ కూడా, ఆర్గ్యుమెంట్స్ కూడా అన్ని ఆన్లైన్లోనే జరిగినాయి. కాబట్టి ఇక్కడ ఎవరిని మనము మభ్య పెట్టాల్సిన అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్నా కూడా బీసీ రాత మారట్లేదు, బీసీ నుదుట గీత మారట్లేదు అంటే కూడా బయట వినిపిస్తుంది. మీరు బీసీ నాయకురాలుగా మీరు ఏమంటారు? బీసీ నాయకురాలుగా మా రాత మార్చనీక రేవంత్ రెడ్డి రూపంలో వచ్చిందని నేను తెలియజేస్తున్నా. ఆయన రాహుల్ గాంధీ అనుకున్నారు, రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. దానికోసం కావాల్సినది ఒక రిజల్ట్ అంత ఈజీగా ఇస్తే కష్టం ఎట్లా తెలుస్తుంది అన్న తెలియదు కదా.